ఈరోజు మరి ఒక అంశంతో మేము ముందుకు వచ్చినాను. మరి భయం, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల గురించి భయం. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ధనికునికి నెమ్మది లేదు, పేదవానికి నెమ్మది లేదు. ధనికునికి తృప్తి లేదు, పేదవానికి అసలే ఏమీ లేదు, బాధపడుతూ ఉంటారు. కనుక ఈ ధనికున్న భయము, పేదవానికి ఉన్న లేమి భయము, ఇవన్నీ కూడా వాక్యం చేత మరి దాని ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈరోజు దేవుడు నాకు సిద్ధపాటు ఇచ్చి మీ ముందు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. ధనము శాశ్వతము కాదు, దేవుడు శాశ్వతమైన వాడు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే అవసరం లేదు. ఎప్పుడైతే మనము దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో, దేవుని స్వరం వింటామో, దేవుని మాట వింటామో, నీకున్న అవసరతలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా పేదరికంలో నానా అవస్థలు పడడం ఆయన చిత్తం కాదు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా శ్రీమంతులుగానే చేస్తాడు. అంబానీ కొడుకు వివాహం మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు కదా. కోట్లు ఖర్చు పెట్టి తన కుమారుని వివాహం చేసినాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, అంబానీ కంటే గొప్పవాడు నేను నమ్ముకున్న ప్రభు. ఆయన శ్రీమంతుడు, ఆయన నా ప్రతి అవసరతము తీరుస్తాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచే వారికి ఏ లోటు లేదు. మరి అంటే ధనము సమస్తము సాధిస్తుందంటే అది తప్పు. కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసిన తన కుమారునికి ఏమవసరం? ఆరోగ్యం అవసరం. ఆ ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆరోగ్యం రాదు కదా. స్వస్థత దేవుడు ఇవ్వాలి. కొన్ని నువ్వు డబ్బుతో కొనుక్కుంటున్నావు, కానీ డబ్బుతో కొనుక్కోలేని కార్యాలు చాలా ఉంది. అది దేవుని నుండే రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఒక ధనవంతుడు అనుకున్నాడు, నేను చాలా ధనం సంపాదించి నా కొట్లు విప్పి తిరిగి కట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఏ కొదవ లేకుండా ఇంకా మిగిలిపోయే ఆస్తి నా ప్రాణంతో నేను అంటాను, తిను త్రాగు సుఖించు, నీకు ఏది కొదవ లేదు. అటువారిని దేవుడు ఏమని పిలిచినాడు? వెర్రివాడ, ఫూల్. దేవుడు లేకుండా నీకు ఈ లోకం కావాలనా? నీకు ధనమా దేవుడా? నువ్వు ధనము వెంబడి వెళ్తే ధనాన్ని పోగొట్టుకుంటావు, దేవుణ్ణి పోగొట్టుకుంటావు. కానీ దేవుని పట్టుకొని ఉంటే నీకు దేవుడు దొరుకుతాడు, నీ అవసరతలన్నీ కూడా తీరిపోతాయి. హల్లెలూయా. కనుక దేవుడే ముఖ్యం. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలనే దేవుని చిత్తం. గాడ్ ఇంటెంట్స్ దట్ హిస్ చిల్డ్రన్ షుడ్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్. లేమిలో ఉండాలని ఆయన చిత్తం కాదు. కానీ కొన్ని తరబీదులు ఇస్తుంటాడు, కొన్ని శిక్షణ ఇస్తుంటాడు. ఎందుకంటే అన్నీ ఇస్తే దేవుని మర్చిపోతారు. కాబట్టి కొన్ని లోటుపాట్లు పెడితే దేవుని దగ్గరకు వచ్చి దేవా 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 అని మొర్ర పెడతారు. తన బిడ్డలు తన దగ్గర రావాలని దేవుని ప్రణాళిక. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానన్నాడు. కాబట్టి ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు, కొందరు వడ్డీలు కడతారు, చక్రవడ్డీలు కడతారు, రుణ బాధల్లో సతమతమైపోతూ ఉంటారు. మరి అట్టి వారికి మార్గం యేసుప్రభులో ఉన్నదని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను నా సేవా అనుభవం ద్వారా. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను రుణ బాధల్లో చిక్కుకొని మరి ఇబ్బందులు పడాలని దేవుని చిత్తం కాదు. రుణ బాధల్లో వారు రావడానికి కారణం వారి బుద్ధిహీనతనే ఉంటుంది. 99% వారు మితిమీరిన ఖర్చులు చేస్తారు. వారు గొప్పవారి వలె ఈ లోకంలో ఉండాలని మితానుభవం లేకుండా, దేవుడు ఇచ్చిన దానితో తృప్తి లేకుండా వారు అప్పుల పాలవుతారు. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి జీవిస్తే చాలా మట్టుకు దేవుడు ఇచ్చిన ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభంగా నీకు మారిపోతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధం. మనిషికి తృప్తి లేదు. తృప్తి లేకుండా వాడు గొప్పవానిగా ఈ లోకంలో ఉండాలని ప్రయత్నిస్తాడు. నిన్ను దేవుడు ఎలా చూసినాడో ఆ పిలిచిన పిలుపుకు తగినట్టు జీవిస్తే చాలు. పులిని చూసి నక్క ఏం చేసింది? మీకు అన్ని సామెతలు తెలుసబ్బా. పులిని చూసి నక్క మాతలు పెట్టుకుంది. ఆయన కారు ఉంది, నాకు కారు కావాలి. మెర్సిడీస్ బెంజ్ ఉంది, నాకు కావాలి. అరే ఆయనకు ఉన్నది కొనుక్కున్నాడు, నీకు లేనిది ఇక్కడ నువ్వు అప్పులు తెచ్చి ఇన్స్టాల్మెంట్లో కొనుక్కొని ఇబ్బందులు ఎందుకు పడతావు? చాలా కుటుంబాల్లో జరిగే ప్రమాదం ఏంటంటే వారికి ఉన్నదానితో తృప్తిగా బ్రతకాలనే కోరిక లేకుండా లేని వాటిని ఆశించి ఉన్న కష్టార్జితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి దాంట్లో నుండి దశంభాగం దేవునికి ఇచ్చి
దేవుని ఘనపరిచి దేవుని చిత్త ప్రకారం జీవిస్తే దేవుడు ఎంత అద్భుతంగా అట్టి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీ చేతి పనులను దీవిస్తానన్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటుంది. ఇవన్నీ దేవుడిచ్చిన వాగ్దానాలే కదా. కానీ మానవునికి తృప్తి లేదు. ఎవరిలాగానో ఉండాలనుకుంటాడు. వాళ్ళ ఇంట్లో అది ఉంది కాబట్టి నేను అది తల తాకట్టు పెట్టైనా కొనాలనుకుంటాను. అక్కడుంది నీ సమస్య. అప్పుడు నువ్వు పోయి అప్పు తెస్తావు. ఏం లేదండి, ఈ చీర 10,000 రూపాయలే. 10,000 రూపాయలే. భర్తకున్న జీతం 20,000, ఈమె కొనే చీర 10,000. మరి ఎట్లా కొన్నావు ఇంత ఖరీదైన చీర అని ఒక సహోదరి నేను అడిగితే ఆమె అంటుంది, ఇన్స్టాల్మెంట్ అండి. ఇంత బుద్ధి లేని తల్లివి నువ్వు ఇన్స్టాల్మెంట్లో కొని పిల్లలకు కట్టాల్సిన ఫీజు కూడా నువ్వేం చేస్తున్నావు ఇన్స్టాల్మెంట్. అంత అవసరమా నీకు? అంత అవసరమా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు భర్తలను ప్రేమించాలంట, పిల్లలను ప్రేమించే వారిగా ఉండాలంట. సుఖభోగములు ఎందుకు ఆసక్తి కలిగినది అది బ్రతుకుచుండెనను చచ్చిన దాంతో సమానం అంట. షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్, హర్ చిల్డ్రన్ అండ్ హౌస్ కంఫర్ట్స్. అన్నీ చుట్టుముట్టంతా అప్పులు చేసేస్తారు చాలామంది స్త్రీలు. ఎందుకంటే ఆ భర్తకి ఇంకా ముఖము బయట చూపెట్టుకోవడానికి వీల్లేనంతగా స్త్రీలు త్రోవ తప్పుతున్నారు. ఇది సత్యం, ముమ్మాటికి నిజం. నేను చెప్తున్నాను ధైర్యంగా, మీరు వినండి నా మాట. స్త్రీలారా యెహోవా మాట వినండి. కొన్ని కుటుంబాల్లో చూసినప్పుడు భర్త త్రాగుబోతూ అన్ని జల్సాలకు అలవాటైపోయి ఆయన కష్టార్జితం కాకుండా భార్య చేసే పనులు కష్టార్జితం కూడా పోయి వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి ఇంట్లో ఏది లేకుండా లేమికి గురవుతున్నారు. మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు. అప్పు ధనం కాదు, వాపు బలం కాదు. అర్థమైందా? అప్పు ధనం కాదు. నువ్వు 5 లక్షలు అప్పు తెచ్చినావు అంటే నీ ధనం కాదు అది. వాడు నిన్ను పిండి పిసికి నీ దగ్గర నుండి తీసుకుంటాడు. వడ్డీ తీసుకుంటాడు, చక్రవడ్డీ కూడా తీసుకుంటాడు. అసలు తీర్పలేవు. మరి నీవు మెత్తి కట్టి పేదరికానికి వచ్చేస్తున్నావు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నీవు వెతకలేదు. అప్పులు చేసి ఇల్లు కడతారండి. ఎవరికో ఇల్లు ఉంది, వీళ్ళకో ఒక ఇల్లు కావాలి. అరే ఇల్లు దేవుడిస్తాడు, నీకు కష్టపడు, దేవుడిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువుకు తల వాల్చడం కూడా స్థలం లేకుండిందట. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడికి తల వాల్చటకైనను స్థలం లేదు. ఆయన పేదవాడుగా దరిద్రుడుగా ఎందుకు వేలాడినాడు సిలువలో? శ్రీమంతుడు, ఆయన పేరు శ్రీమంతుడు. మొదటి తిమోతి 6:15లో శ్రీమంతుడు అని ఆయన పేరు, అద్వితీయుడు ఆయన పేరు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కానీ దరిద్రుడైనాడు మనందరి కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన పేరిట మనం అడిగినవన్నీ అనుగ్రహించడానికి, ఆయన కలిగినవన్నీ ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన అలాగూ తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. నాకు కూడా కొన్ని ఉంటాయి కదా, ఇలా చేయాలా అలా చేయాలా. నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్. నేను ఇప్పుడు ఒక గొప్ప కార్యం తలపెడితే అది అయిపోతుంది, కానీ దానికి చాలా రుణాలు కట్టడం దేవుని చిత్తమా? దేవుడు ప్రతిది కూడా దాని పని నిమిత్తం తగిన సమయంలో చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు హడావుడి చేసే అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యువర్ హేజనింగ్ ఆర్ ఫ్రెట్టింగ్ ఆర్ ఫ్యూమింగ్. కలవరపడం అవసరమే లేదు. నువ్వు ప్రార్థన చేయి, నీకున్న కొద్దిలో నమ్మకంగా ఉండు. నీకు పట్టజాలంత దీవెనలు దేవుడిస్తాడు. నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేవు. దేవుని స్తోత్రం. అయితే మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యత వహించాలి. యూ షుడ్ బి ఆల్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని వదిలిపెట్టి నీవేదో సాధించాలి, ధనవంతుని కావాలి, డబ్బులు కూర్చుకోవాలి అంటే నీకు డబ్బు ఉంటుంది, దేవుడు ఉండడు. కనుక ఈరోజు ధనము గురించి మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటున్నాము. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న వారు చాలా భయపడతారు. ఎక్కడైతే మీరు అప్పు చేసినారో వాళ్ళు వస్తారు కదా, మీరు టైంకు కట్టకుంటే వస్తారు, దర్వాజా దగ్గర నిలబడతారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎన్ని లక్షలు అప్పు చేసినావు. కొందరికేమో అలవాటు క్రెడిట్ కార్డ్ మీద ధనవంతులు కావాలనుకుంటారు. ఆ క్రెడిట్ కార్డ్ భలే మోసకరమైంది అది. ఎందుకంటే అది ఎక్కిపోతూనే ఉంటుంది అమౌంట్. నువ్వు కట్టినా అది తీరదు. తర్వాత నువ్వు ఏమి కట్టలేని పరిస్థితిలో వాళ్ళు వస్తారు, నీ ఇంటికి వస్తారు, ఎన్నో చెడ్డ మాటలు తిడతారు, నీకున్నవి ఎత్తుకొని పోతారు. అంటే ఎందుకు గురి కావాలి ఇలాగ? దేవుని భయం భక్తులు కలవారికి దేవుడు ప్రతిదీ అనుగ్రహిస్తాడు, తగిన సమయం మంది అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. నీతిమంతులను ఆయన ఎన్నడూ ఆకలి కొననీయడు.
నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టాడు, వారి ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. నేను చూసిన చాలామంది సేవలో కూడా ఈ తప్పు చేస్తారు. వాళ్ళు తొందరగా గొప్పవాళ్ళు కావాలి, తొందరగా పేరు రావాలి, తొందరగా కీర్తి రావాలి. ఏం అవసరం, నువ్వు ఏమి సాధిస్తావు అంటే దేవుని చిత్తాన్ని వెతకకుండా నువ్వు అడుగులు వేస్తే తప్పకుండా ఓడిపోతావు. యూ హ్యావ్ టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. గాడ్స్ విల్ ఈస్ ప్రామినెంట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ గాడ్ సర్వెంట్ ఆర్ ఇఫ్ యూఆర్ ఎ బిలీవర్ ఆర్ ఎ లే పర్సన్. కనుక ఈరోజు మన పూర్తి నమ్మకం దేవుని మీద ఉండాలి. ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటారు. పాశ్చాత్య దేశంలో వాళ్ళ ఫ్లాగ్ మీద కూడా ఉంటుంది, వాళ్ళ కాయిన్ మీద కూడా ఉంటుంది, ఏముంటుంది? ఇన్ గాడ్ వీ ట్రస్ట్. పలకన్నమాట. దాని అర్థం ఏంటంటే మా విశ్వాసం అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద. అంటే మరి యేసుప్రభు ఒక మంచి అమూల్యమైన సత్యం చెప్తాడు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడు కాడు. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ సర్వ్ మేమన్. అంటే నీకు ధనము కావాలి, నీకు దేవుడు కావాలి, నీకు అభిషేకము కావాలి, అభిషేకం పోయి వాడుకొని మళ్ళీ ధనం సంపాదించాలి. ఇవన్నీ చాలా చాలా దేవునికి విరోధమైన తలంపులు. దేవుని సేవించేవాడు వణుకుతూ సేవించాలంట, గడగడ వణుకుతూ దేవుని సేవించాలంట. వాడు డబ్బు అనే ఎలిమెంట్ వాని తలలో ఉండొద్దని నేను చెప్తున్నాను నా అనుభవం ద్వారా. ఇట్ షుడ్ నాట్ బి దేర్. వీ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకు దాసుడు నువ్వు ఎలా ఉంటావు? నీకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలంటే డబ్బుతోనే నువ్వు నశిస్తావు. పేతురు అంటాడు గారెడి సీమోనుతో, గారెడి సీమోన్ అనుకుంటాడు డబ్బు పెడితే పరిశుద్ధాత్మ కూడా వస్తుందని. వాడు పోయి వెండి బంగారం చేసి అవస్థల పాదాల దగ్గర పెట్టి మీకున్న వరం నాకు కూడా దయచే. ఎంత ఉగ్రుడైపోతాడు అపోస్తలుడైన పేతురు ఆత్మాభిషేకంతో. నీవు డబ్బు పెట్టి ఆత్మవరం సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నా. మరి పేతురు యోహాన్లు పుట్టుకుంటి వారి దగ్గర, ఆలయం ద్వారంలో కూర్చున్న పుట్టుకుంటు వారి దగ్గర వాడు తేరి చూస్తాడు ఏదన్నా డబ్బులు ఇస్తారా. అప్పుడు ఏమంటారు పేతురు యోహాన్లు? వెండి బంగారం మా యొద్ద లేదంట. వాడు పర్సులు ఖాళీగా ఉన్నాయంట. ఈ దినాల్లో సేవకుల పర్సులన్నీ నిండి సిప్పు కూడా పోతుంది, కొన్నిసార్లు అంతా నింపుకుంటారు. ఎందుకు ఈ చెత్త నింపుకోవడం? పౌలు అంటాడు ఇవన్నీ నాకు పెంటతో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. పెంటతో సమానంగా ఎంచుతున్నాను. క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నాకు కలిగినవన్నీ నష్టపరుచుకుంటున్నాను. ఇవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. డబ్బుకు దాసోహులు కాకూడదండి. డబ్బు 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 ఎందుకు? మీకు గుండె అట్నే కొట్టకూడదు డబ్బు 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 అని. డబ్బు పక్కన పెట్టండి, దేవుని హత్తుకొనండి. నిన్ను పోషించడానికి రాజులు వస్తారు నీ దగ్గరికి. అధికారులు లేచి నీకేం చేస్తారంట? నమస్కారం చేస్తారంట. రాణులు నిన్ను పోషించే దాదులైపోతారంట. అంటే ఎన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నా నమ్మరు. డబ్బు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా వెతికినాను. డబ్బు మీద ఆశ లేకుండా దేవుడు నన్ను ఇంతవరకు నడిపించినాడు. ఇది 100% సత్యం. నేను సవాలు విసురుతున్నాను. మీకు ఒకవేళ నా మీద అనుమానం ఉంటే రండి, మీ అనుమానం తీర్చుకోండి. ఐ హ్యావ్ ఫుల్ ఎవిడెన్స్ టు టెల్ యూ దట్ ఐ హ్యావ్ నాట్ లుక్ టు ద మనీ. ఎవరు డబ్బు ఇచ్చిన వారికి పెద్ద పీటలు వేయలేదు నేను. వారికి శాల్వాలు కప్పి మరి గార్లను ఇచ్చి వాళ్ళను పాద పూజ చేసి మీరు వస్తూ ఉండండి, రండి రండి రండి. నేను పిలవలేదు ఎవరిని. నువ్వు ఇచ్చే డబ్బు నాకు కాదు, దేవునికి ఇస్తున్నావు అంతే. ఎందుకంటే ఇచ్చేవాడిని నేను పొగుడుతుంటే లేనివాడు ఎంత కుమిలిపోతాడు. అవునా కదా? ఇచ్చేవాళ్ళకు పెద్ద పీటలు వేసి చప్పట్లు కొట్టిస్తున్నారు, మాకు లేదు కదా ఇవ్వడానికి. అలాంటి తారతమ్యం లేదు. యేసు క్రీస్తు ప్రభువు సన్నిధిలో అందరూ ఏకంగానే చూసినాను ఇంతవరకు. దేవునికి స్తోత్రం. ఎవరు డబ్బు ఆశించి నేను చేయలేదు. పైగా నాకు శక్తికి మించినంత రీతిగా ఇతరులకు సహాయం చేశాను. ఆ మంచి మనస్సాక్షి నాకున్నది. ఎందుకు అంటే మరి డబ్బు కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యం? దేవుని పట్టుకో గట్టిగా. రాజున్న చోట రాజ్యం ఉంటుంది కదా. నువ్వు రాజును కలిగి ఉంటే నీకు ఏదైనా కొదువు ఉంటుందా? మన దగ్గరనే ఒక యవనస్తుడు మరి సేవకుడు ఉన్నాడు. నేను అతనికి సహాయం చేసి మర్చిపోయినాను. అసలు 20 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో నా దగ్గరకు వచ్చినాడు. నాకేమీ తోచడం లేదమ్మా, నా భవిష్యత్తు ఎలా ఉందంట. నేను బైబిల్ యూనివర్సిటీలో చదువుకుంటాను, సెరంపూర్లో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేదని.
అప్పుడు మనకు పెద్ద డబ్బు లేదు, ఏం లేదు. నేనే ఒక్కొక్క అడుగేయాలంటే ఇబ్బంది వేసాను, కానీ నాకు దేవుడు సెలవిచ్చినాడు, హెల్ప్ హిమ్. అప్పుడు నేనేం చేసినాడు, నాకు శక్తికి మించినట్టు సహాయం చేసినాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఇన్ని డిగ్రీలతోటి. దేవునికి స్తోత్రం. ఎంతో ఘనపరిచినాడు దేవుడు, గొప్ప సేవ చేస్తున్నాడు, పరిచర్యలు చాలా ఇచ్చినాడు. ఐ రియలీ థ్యాంక్ గాడ్. డూ ఆల్ ద గుడ్ యూ క్యాన్. దేవుడు నువ్వు విశ్వాసంతో విత్తిన దాన్ని ఫలం నువ్వు తప్పకుండా చూస్తావు. డబ్బును బిగబెట్టుకోవద్దండి, వెదజల్లండి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తక్కువ దానికి తక్కువ ఇస్తారట, తక్కువ. అరే ఎవరు కష్టార్జితం వారికి ఇచ్చే అంత బుద్ధి నీకు ఉండాలి. ఎవరు కూలి నీ కుటుంబంలో మొర్ర పెట్టొద్దు. నో వన్స్ లేబర్ షుడ్ క్రై ఇన్ యువర్ హౌస్. యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, కూలివాని కూలి వాడు మర్చిపోయినా కానీ ఆ కూలి పోయి దేవుని సన్నిధిలో ఏం చేస్తుందట, మొర్ర పెడుతుందట. జాగ్రత్త. పని వారికి ఇచ్చినట్టు ఇవ్వండి. ఉన్న పని అంతా చేయించుకొని పట్టు 2000, అదే మహా 2000 లాగా పొద్దు నుండి సాయంత్రం దాకా చేయాలి. ఆ తిన్న ఆహారంలో కొద్దిగా పెట్టరు, మురిగిపోయి ఫ్రిడ్జ్లో మురిగిపోయి పడేస్తారు, కానీ ఇవ్వరు. మీకు దీవెన ఎక్కడి నుండి వస్తుందండి? నేను అడుగుతున్నాను. నీకు అన్నీ కావాలి, ఏది ఇవ్వవు. ఇయ్యుడి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లుగా మనుషులు నీ ఒడిలో కొలుతారు. హల్లెలూయా. బీ ఎ గివర్. నువ్వు అన్నీ కూడబెట్టుకొని ఎక్కడికి వెళ్తావు? యోబు ఏమంటున్నాడు, నేనేమి తేలేదు, ఏమి తీసుకొని పోలేను. కాబట్టి ఒక పాట పాడిన తర్వాత అసలు మెసేజ్ స్టార్ట్ చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథం 1000 పాటల సంక్రమంలో ఒక పాట ఉంది, 427వ పాట, 427. అంటే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎంత గనుడవైనా, నీకు ఒక రోజు వస్తుంది, కనుమూసే కాలం. దాని తర్వాత నువ్వు సంపాదించిందంతా ఎవరు వశం అవుతుందో తెలియదు. నువ్వు దేవుని గురిగా కలిగి ఉండాలి. నీకు మేడలు మిద్దలున్నా, నీకు బంధువులు బలగాలు ఉన్నా, నీవు మోకరించి మొరలు పెడితే కానీ నీవు ప్రభు ఆశీర్వాదాలు పొందవు. నీకు ధనము బలగముందని విర్రవీగకు. నీ ధనము ఒకవేళ తరిగిపోతే నీ దగ్గరికి ఎవ్వరు రారు. యేసు ప్రభు పాపల కొరకు ఈ లోకంలో వచ్చినాడు. కల్వరి గిరిపై ఆయన ప్రాణము నీ కొరకు అర్పించినాడు. నీ పాపరోగాన్ని నువ్వు గుర్తుపట్టాలి. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పాదాల దగ్గర నువ్వు సాక్షిగా జీవించాలి. దేవుని స్తోత్రం. పాడుకుందామా? 427వ పాట. ఈరోజు ప్రసంగ అంశం ఏంటి? ధనము, లేమి, భయం. పలకండి. ధనం ఉన్నవానికి భయం ఉంది, లేమి గలవానికి కూడా భయం ఉంది. ఆ భయాన్ని చెదరగొట్టడమే ఈరోజు నా పని. ఇలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడ మిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు. నీకు మేడ మిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు. మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభునడిగి చూడుమన్నా. మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభునడిగి చూడుమన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఇలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరిపైన, పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరిపైన
ఆ సిలువ వేసి దుర్మార్గులంత పడు బాధ పెట్టిరన్నా. ఆ సిలువ వేసి దుర్మార్గులంత పడు బాధ పెట్టిరన్నా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీవు పాపి రోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. నీవు పాపి రోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. ఆ ప్రభువు నీ పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయ్యా. ఆ ప్రభువు నీ పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయ్యా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. హల్లెలూయా. మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మనం అన్ని విషయంలో వర్ధిల్లాలనే దేవుని చిత్తం. కానీ మొదట దేవుని రాజ్యము నీతిని వెదకాలి. అటుపిమ్మట మనకు కావలసినవన్నీ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసిన 34వ కీర్తన 9వ వచనంలో దేవుని యందు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదా, ఏది కొదువ లేదా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కలిగిన జీవితంలో నీకు అన్ని దేవుడు ఇస్తాడు. మరి 34:10వ వచనంలో ఒక మాట ఉంది, సింహ పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటుంది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవలేదు. 84 కీర్తన 11వ వచనంలో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధనము వెంబడించడం కాదు, నువ్వు ప్రభువును వెంబడించాలి. నీకు సమస్తము ధారాళంగా దేవుడు ఇస్తాడంట. ఒక దగ్గర ఒక మాట చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము. నీకు అనుమానము భయం అవసరం లేదు. వెన్ యూ గో బై గాడ్స్ లా, God will bless you beyond measure. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. హల్లెలూయా. అన్నీ దేవుని దగ్గర ఉండే రావాలి. మనకి ఎందుకు ఇంత పరుగులాట? దేవుని వదిలిపెట్టి నువ్వు ఏ విధంగా మరి ధనికుడవైతావు? నీకు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఉండాలి. ధనము సంపాదించుకోవడానికి అపేక్షించేవాడు కీడులో పడతాడని 10వ వచనంలో చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరు. మీరు అనుకుంటున్నారా ధనం ఉంటే మీకు నెమ్మది ఉంటుందని? మీకు చాలా బంగారం ఉంటే నెమ్మది ఉంటుందంట. మీకున్న నెమ్మది ధనవంతులకు లేదు. ధనవంతునికి ఎప్పుడు భయం ఉంటుంది. వానికి భయం ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ కూర్చుకోవాలి ఈ డబ్బంతా, కూర్చుకున్నాక నేను ఏం చేయాలి? వాడు పన్ను కూడా కట్టకుండా మరి అక్రమ పనులు చేస్తే పన్ను శాఖ వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారా? ఇలాంటి భయాలతో దొంగొస్తాడా, దోచుకుంటాడా? మరి వానికి మనసంతా నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడని మనసు ఉంటుంది. యేసు ప్రభు చెప్పినాడు కదా, అందుకే మీ ధనము ఎక్కడ ఉండాలి? పరలోకంలో మీ ధనము కూర్చుకొనడు, అక్కడ చిమ్మెట కొట్టదట, దొంగ రాడంట. దేవునికి స్తోత్రం. ఔదార్యం కలిగి ఉండాలని, నీకున్న దాంట్లో ఇతరులకు ఇచ్చే రీతిగా ఉండాలని 19వ వచనం ఉంది 1 తిమోతి 6:19లో. వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారును, సత్క్రియలు అను ధనం గలవారును. ఈ ధనం పేరేంటి? సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. నీకు ఏదైనా కలిగి ఉంటే నీవు ఇతరులతో అది పంచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. తిమోతికి రాస్తున్నాడు, నువ్వు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒక సేవకుని, నువ్వు అన్ని విషయంలో మరి మాదిరికరంగా ఉండాలి. అన్ని విషయంలో నీవు
మితముగా ఉండమని అంటున్నాడు. ఆత్మీయ కుమారుడైన తిమోతితో మంచి మాటలు. తిమోతి, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన పత్రిక మీరు చదివితే మీరు పాస్టర్లు అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక పెద్ద ఆశీర్వాదకరమైన 3 ఎపిస్టల్స్. ఇది కాపర్లు చదవాల్సింది, సేవకులు చదవాల్సింది. కానీ మీరు తరోగా చదివితే మీకు కూడా అదే ఆ పాస్టర్ వరం వచ్చేస్తుంది. ఎందుకంటే సేవకుని దృక్పథం చక్కగా అర్థమవుతుంది. అన్ని విషయంలో నీవు మితంగా ఉండము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అంటే అన్లిమిటెడ్ ఈజ్ గాడ్స్ పొటెన్సీ. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు తక్కువ అంచనా వేస్తున్నావు. అందుకే ముఖం వికారం అయిపోయి ఏడుస్తూ మూలుగుతూ నసుకుతూ బతుకుతున్నావు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ దగ్గరకు వస్తుంది ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చు. దేవుని మాటలు నెరవేరదా? తప్పకుండా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. మరి దేవుడు, శ్రీమంతుడైన దేవుడు తన బిడ్డలను అడుక్కునే వారిగా ఎప్పుడు కూడా ఆయన చేయడు. అంటే ధనము కావాలని ధనం మీద ఉన్న మనసు తొలగించుకొని నాకు దేవుడు కావాలి, నాకు దేవుని ఐశ్వర్యం కావాలి, నాకు దేవుని ఆత్మ కావాలి, దేవుని వరములతో నేను నింపబడాలి, నాలో గొప్ప మంట కావాలి, ఆత్మల భారం కావాలి, నేను దేవుని సేవ చేయాలి, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నా కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలి, ఇదే నా ధ్యేయం, నాకు ఇచ్చిన పని నేను సక్రమంగా చేయాలి. ఇది ఉంటే నీకు డబ్బు రాకుండా ఎక్కడికి పోతుంటే డబ్బు నాకు అర్థం కాదు. కుప్పలు కుప్పలుగా వచ్చి నీ కాళ్ళ దగ్గర పడుతుంది డబ్బు. నీ విషన్ సరిగా లేదు, నీ దర్శనం సరిగా లేదు, కాబట్టి నువ్వు ఎప్పుడు ముక్కుతూ మూలుగుతూ బాధపడుతూ ఉన్నావు. నెవర్ ఈవెన్ థింక్ ఆఫ్ మనీ. ఐఎమ్ టెలింగ్ యూ, డూ నాట్ థింక్ ఆఫ్ మనీ. మనీ విల్ చేజ్ యూ బికాస్ యూఆర్ ఎ పర్సన్ ఆఫ్ విజన్. దేవునికి స్తోత్రం. నీకు దర్శనము నీకు ముందు పెట్టుకుంటున్నావు కాబట్టి డబ్బుని నువ్వు వెంటాడి వెతికి 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 వస్తుంది నీ ఎంబడి. హల్లెలూయా. మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ బట్ ఎ గుడ్ సర్వెంట్. నీ అవసరతలు తీరడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని దర్శనాన్ని నెరవేర్చడానికి నీకు డబ్బు కావాలని దేవునికి తెలియదా? ఏమంటారు? దర్శనం ఇచ్చిన వాడు బిగబట్టుకుంటాడా డబ్బు? పని చేయి, నా పని చేయి అని తప్పకుండా ఆయన ఇవ్వాల్సిందే. కాబట్టి పెద్ద టెన్షన్గా ఇది ఫీల్ కాకూడదు. సామెతల గ్రంథం 8:21 నేను ఎప్పుడైనా డబ్బు కావాలన్నప్పుడు ఇది బాగా వల్లిస్తాను కొన్నిసార్లు. నన్ను ప్రేమించే వారిని నీవు ఆస్తికర్తలుగా చేస్తావు, వారి నిధులను నింపుతావు అన్నది. దేవునికి స్తోత్రం. నేను అది ప్రార్థన చేస్తే చాలు, అవసరత తీరిపోతుంది. ఎందుకంటే గొప్ప దేవుడు కదా. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. మనము సేవించిన దేవుడు మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ అవసరత తీరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి, చింతించొద్దు. ఇదే చింత, చిన్న జీవితం ఎంత పాడు చేసుకుంటారండి మీరు. ఎప్పుడు చూసినా పిల్లల ఫీజు కట్టలేదు, పిల్లల బట్టలు లేదు, క్రిస్మస్ వస్తుంది బట్టలు లేదు, పిండి బట్టలు లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఉన్నవాడను నేనే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటి? ఉన్నవాడు. అది ఎప్పుడైనా ధ్యానించినావా నామం? ఆయన ఉన్నవాడు. అన్నీ ఆయన వల్లనే కలిగింది, సమస్తము ఆయన ద్వారానే కలుగుతున్నది. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు నీ అక్కర తీర్చడా? 17 సంవత్సరాల నుండి నేను టీవీ ఛానల్లో మాట్లాడుతున్నానండి. 17 years. ఇట్స్ నాట్ ఏ జోక్. నేను ఆపలేదు, కోవిడ్ వచ్చినా ఆపలేదు. నాకు తెలుసు ఎక్కడో మూలలో దేవుని వాక్యం వింటారు. 17 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా టీవీలో చాలామంది దైవజనులు వచ్చినారు, ఆపేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఆపేసినారు. నేను ఆపలేదు, ఎందుకంటే నాకు తెలుసు యూట్యూబ్ ఆన్ చేయడానికి కూడా తెలియని విద్య లేని పామర్లు ఉంటారు. వాళ్ళు టీవీకే అడిక్ట్ అయ్యి టీవీ వాక్యం వాళ్ళ కొరకు నేను ఆపని అనుకున్నాను. మరి 3-4 ఛానల్స్లో వస్తాను. గుండె ఎంత పెద్దగా ఉండాలండి, గుండె గట్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇస్తాడా లేదా, ఇస్తాడా లేదా, ఇది పెట్టుబడి వేస్తే నాకెట్లా ఇప్పుడు ఆలోచించలేదు నేను. ఐ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. హల్లెలూయా. కాబట్టి డబ్బు కాదు ముఖ్యం. సేవకులు వినండి, సేవకులు సేవకురాలు ఉన్నారు ఇక్కడ. అక్కడ పోతే ఆ ఇంటి దర్శిస్తే ఈరోజు నాకు ఒక 500 దొరుకుతుంది. చెత్త పుట్టిలో పడేయండి ఆ పిచ్చి ఆలోచన. అభిషేకం ఉన్నవారు ఎక్కడ పోయినా డబ్బు ఉత్పత్తి అవుతుందండి. దేవునికి స్తోత్రం. నీకు అభిషేకం ఈజ్ ఇంపార్టెంట్, అనాయింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గుడిలో అడుగు పెట్టినా, నువ్వు ఒక ఇంటిలో అడుగు పెట్టినా, ఆ అభిషేకమే నీ కాడిని ఏం చేస్తుంది? విరగ్గొట్టేస్తుంది. దేవుని స్తోత్రం. నీ ప్రతి అవసరము తీరిపోతుంది. అందుకే నా పరిచర్యలో
దేవుడిచ్చిన నా పరిచయలో ఎవరైనా సేవకులు డబ్బు మీద ఉన్నది వారి ఆశ అంటే నేను మెల్లగా జారుకుంటాను, వాళ్ళతో ఉండను. కొన్ని దినాలైతే ఇక్కడ కనబడరు వాళ్ళు. నాకేం పని వారితోటి? నా దర్శనానికి వారు అనుకూలంగా లేకుంటే, వాళ్ళకి ఎప్పుడు డబ్బు మీదనే ఉండంటే వారికి నాకు ఏం పొత్తు లేదు. ఇంకా నేను కూడా పాడైతేనే వాళ్ళతో కలిసి. ఐ వాంట్ టు కీప్ మై విజన్ సెక్యూర్. ఐ హ్యావ్ టు ఒబే గాడ్స్ విల్. ఐ కెనాట్ సర్వ్ మనీ. ఐ హ్యావ్ టు సర్వ్ గాడ్ విత్ ఆల్ మై హార్ట్. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో నేను సేవ చేస్తాను అంతే. హల్లెలూయా. మరి 32 సంవత్సరాలు మీరు డబ్బు అడగకుండా ఎలా చేసినారంటే, ప్రార్థన చేసినాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకడో ఒక ధనవంతునికి నిద్ర పట్టలేకుండా తెచ్చి నాకు ఇవ్వాల్సిందే కదా, మరి నేను సేవ చేస్తున్నాను కదా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాడు. లుక్ టు జీసస్ హూ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నువ్వు డబ్బు వైపు చూసే అవసరమే లేదు. కుటుంబం నడవాలంటే కూడా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, వ్యర్థమైనవి చూడకుండా, వ్యర్థమైన ఖర్చులు చేయకుండా. అంటారు కదా, మితిమీరిన రాగం శృతి మీరిన వేగం అని ఎక్కడో చదివినాను. అంటే నీకు కుటుంబం ఎలా నడిపించాలో ఆ సామర్థ్యాన్ని దేవుడిని అడగాలి. చాలా కుటుంబాలు పాడైపోతుంది. ఇల్లు కడతారు, అప్పు సొప్పు చేసి పెద్ద ఇల్లు, మాకు పెద్ద ఇల్లు అండి, డూప్లెక్స్ అండి, నలుగురు చెప్పుకోవడానికి. మళ్ళీ అదే ఇల్లు అప్పు వడ్డీ ఇవన్నీ తట్టుకోలేకుండా ఇల్లు ఏం చేస్తారు, అమ్మేస్తారు. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తమా? ఇస్సాకును దేవుడు దీవించినాడంట. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంది. ఇస్సాకును దేవుడు క్రమంగా దీవించినాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 26 తీయండి ఆ మాట. ఇన్స్టెంట్గా రిచ్ అయిపోవాలా, ఇంకొకరిలాగా నేను ఉండాలా, ఇవన్నీ భ్రమలు వదిలిపెట్టాలి. సాతాను మిమ్మల్ని భ్రమ పెడుతుంది. వాక్యం చూడండి, హౌ పీపుల్ బికమ్ రిచ్. నీకే భయం అవసరం లేదు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆదికాండం 26:12 నుండి చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, జెనసిస్ 26:12 ఆన్వర్డ్స్. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. హల్లెలూయా. అంటే నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించే వాడెవడు? దేవుడే కదా. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించినారు? సొంతగా ఎగిరినాడా, నేను దీవింపబడాలి, నేను స్టైల్ కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పు తీసి సొప్పు చేసి నేను ఇల్లు కట్టాలి, అందరు శబాషన అనుకున్నాడా? యెహోవా అతన్ని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. నేను మంచి మనసాక్షితో చెప్తున్నా, సేవకులు నేర్చుకోండి, కుటుంబస్తులు కూడా నేర్చుకోవచ్చు. యూ కెన్ ఫాలో మీ బ్లైండ్లీ బికాజ్ ఐ ఫాలో గాడ్. ఏంటంటే ఏదో హంగమాలు చేయాలా, ఏదో పెద్దగా చూపెట్టాలా, నేను ఇది అని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ ఫాలోడ్ మై ఫాదర్స్ ప్రిన్సిపల్. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉన్నప్పుడు తాగిన కాలం అంతా ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చెప్పుడు కోరద్దండి, హెచ్చెప్పుడు కోరద్దు. అది ధనం ద్వారా రాదు హెచ్చు. నీకు ఇచ్చిన పలుకుబడి కానీ, నీకు ఇచ్చిన హెచ్చు కానీ, నీకు ఇచ్చే లాభం కానీ, ఇవన్నీ దేవుని వల్ల కలిగినవే. దేవునికి స్తోత్రం. నీకు హెచ్చు తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, దక్షిణం నుండి రాదంట. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం. హెచ్చు ఆయన దగ్గర నుండి వస్తుంది. అది కాకుండా భయం లేదు, భక్తి లేదు, ఊరికే ధనం. వాళ్ళ ఇంట్లో కొందరు స్త్రీలు అయితే విసిగిస్తారు పురుషులను. వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక. నేను దైవదాసురాలు, నాకు పురుషుడు స్త్రీ అని నాకేం విచక్షణ లేదు. ఐ స్పీక్ ద వర్డ్. మీ పురుషులను లంచగొండితనానికి ప్రేరేపించేది మీరే. మీకు దేవుని భయం బొత్తిగా లేదు. అందరు చూడు ఎట్లా బాగవుతున్నారు, వాళ్ళకి ఇల్లు మీద ఇల్లు ఉంది, నువ్వేం ఒక చేతగాని వాడవు, నీకు లంచం తీసుకోవడానికి రాదు. ఒక స్త్రీ అంటుంది నాతోటి, మా ఆయన శుద్ధం వద్దండి, లంచం తీసుకొని రాదండి. ఏం నోర్మి అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నీతిమంతుడైన భర్తని నీకు దేవుడు ఇస్తే ఇలా మాట్లాడుతున్నావేమమ్మా? శుద్ధమొద్దు కాదమ్మా, దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జిస్తున్నాడని చెప్పినాను. ఆమె తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ ఈవిల్, ఐ బౌండ్ దట్ ఈవిల్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె గొప్ప సేవకురాలండి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకంటే భర్త శుద్ధం వద్దంట, లంచం తీసుకోవడానికి రాదంట. ఇలాగ స్త్రీలు వేధించి పురుషులను పాడు చేసి, ఇల్లు పీకి పందిరేసి, ఆ కుటుంబం విడిపోయే రీతిగా, పిల్లలందరూ అనాథులుగా రోడ్డు మీద తిరిగేలాగా. కారణం ఆ గృహంలో తెలివిలేని స్త్రీలు ఉండడం ద్వారానే.
కొందరు పురుషులు కూడా ఉంటారు, స్త్రీని పాపానికి ప్రేరేపించి డబ్బులు తెమ్మంటారు, అది ఇంకో కథ. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది, జ్ఞానవంతురాలు ఆమె ఇల్లు ఏం చేస్తుంది, కట్టుకుంటుందంట. బుద్ధిమంతుని గురించి ఉంది, బుద్ధిమంతుడు కూడా ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహాన్ని కట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బు ముఖ్యం కాదు, గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుని సన్నిధి నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. డబ్బు కావాలి దేవా, మాకు డబ్బు కావాలి దేవా. అయ్యో డబ్బు కాదమ్మా, నాకు దేవుడు కావాలి దేవా, దిగిరా, నా కుటుంబంలో ఉండి ప్రభు నీ సన్నిధి ఉంటే నాకు చాలు. అది పాట పాడడానికే వాడతారు మీరు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, ఉట్టిదే పాట పెదవులతో పాడతారు. మీకు కావాల్సింది ఏంటి, డబ్బు. అట్లా పాడకండి. మీకు నిజంగా ఆత్మ ప్రేరణ ఉంటేనే ఒక పాట పాడాలి. చూడండి, డబ్బు కావాలని కోరుకుంటున్నావు, మరి దేవుడు కావాలని కోరుకోవాలి కదా నీవు. డబ్బు నీకు ఎంత ఎక్కువైతే అంత ఇబ్బందుల పాలవుతావు నువ్వు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. నేను ఒప్పుకుంటున్నాను, ఇస్సాకును దీవించలేదా, అబ్రహామును దీవించలేదా, యాకోబును దీవించలేదా? ఆయన తనకున్నవన్నీ తన బిడ్డలకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు లూకాసు వార్త 15వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే పెద్ద కుమారుడు అంటాడు, తప్పిపోయి వచ్చిన వానికి నువ్వు ఇంత భాగ్యం ఇచ్చినావు, వాడు నీకున్న ఆస్తి అంతా వేషలకు ఇచ్చినాడు, వాడు రాగానే ఇంత ఆర్భాటంతో విందు చేస్తున్నావు కదా, మరి నేను నీతో ఎల్లకాలం ఉంటే నాకేం చేసినావు అంటే ఒక మాట అంటాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనం. అలుగుతున్నాడు అను పెద్ద కుమారుడు, వానికి చేసినట్టు నాకు చేయలేదు, ఎప్పుడు అలగొద్దు. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. హల్లెలూయా. ఎల్లప్పుడు ఆయనతో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయనకున్నవన్నీ కూడా ఏంటి, నీదే అయిపోతుంది. నావన్నీ నీవి. ఎందుకు అలుగుతున్నావు? మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికాను అని అతనితో చెప్పాను. ఎక్కడైనా ఈ గొడవలేనండి, సంఘంలో కూడా ఇదే గొడవలు ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. అసూయ అన్నమాట. ఒకరి కొద్ది పైకి వస్తే ముఖం చిన్న బుచ్చుకుంటా. అరే నీకు కూడా ఒక టైం ఉంటుంది, దేవుడు హెచ్చించే టైం. నాకు ఒక టైం ఉందని నువ్వు అనుకో. నా మనస్తత్వం ఏంటంటే, నాకు టైం లేకున్నా పర్వాలేదు, నాకు దేవుడు ఉంటే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పాలు నా స్వాస్థ్యం అంతా దేవుడే. వెన్ గాడ్ బికమ్స్ యువర్ ఇన్హెరిటెన్స్, వాట్ మోర్ యూ నీడ్. కనుక సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఎక్కువగా ధనాన్ని కోరుకోవడం కాదు, ధనం ఎక్కువైతే నీవు దేవుని నుండి దూరం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. సామెతలు 30:8వ వచనం, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలిన దేవుని నామమును దూషింతునేమో. చూడండి, నేను స్టెల్లా దినకరన్ గారి అనుభవం చదివినాను ఒక పుస్తకంలో. కష్టపడి మరి మొదట్లో వాళ్లకు సేవలో ఎంతో కష్టపడు. పాల్ దినకరన్ చెప్పులు అడిగితే చెప్పులు కొనడానికి డబ్బులు లేవాడు. ఆశీర్వదించు అని ప్రార్థన చేసిందంట సిస్టర్. ఇక దేవుడు ఏం చేసినాడు, ఇక పట్టు ఆశీర్వాదాలని పరలోకం విప్పి పట్ట జాలంతగా ఇచ్చినాడు. మళ్ళీ అదే సిస్టర్ ప్రార్థించింది, ఏమా ఆపే తండ్రి, ఇదంతా నేను పట్టుకోలేను, పెట్టుకోలేను, దీని ద్వారా నేను నీకు దూరం అవుతున్నాను, ఇవన్నీ మేనేజ్మెంట్లో నేను నీ సన్నిధి మర్చిపోతున్నాను, సన్నిధికి సమయం లేదు, కాబట్టి నీవు ఇవన్నీ తొలగించమని ప్రార్థించాడు. ఆపేయి అన్నదంట. అంటే నాకు చాలా వింతగా అనిపించింది. చూడండి, యాకోబు ఏం ప్రార్థన చేసినాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. అంటే ఇలా ప్రార్థన చేస్తారు చాలామంది. కానీ దేవుని కలిగి ఉండడం కంటే మిన్నైనది అది ఆశీర్వాదం కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదట. హల్లెలూయా. ఉదయం లేచి నీ అవయాలన్నీ సరిగ్గా పనిచేస్తుంటే అది ఎంత ఆశీర్వాదం అండి. హల్లెలూయా. నువ్వు సొంతగా నీ పనులన్నీ చేసుకుంటే ఎంత దీవెనండి అది. ఎప్పుడైనా దేవుని స్తుతించినావా? నీకు డబ్బు కావాలి, నీకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఉన్న అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తుంది. దేవా నీకు వందనాలు, నన్ను సజీవ లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రం. నా పనులన్నీ చేసుకోవడం నాకు శక్తిని ఇచ్చినావు, స్తోత్రం. నాకు అవయవాలు ఇచ్చినావు, స్తోత్రం. అది ఎప్పుడైనా స్తుతిస్తారా మీరు? ఎప్పుడు చింత. అందుకే చింతించటం అని దేవుణ్ణి స్తుతించాలి.
అందుకే స్తుతుల మీదనే ఆయన ఆసీనుడై ఉంటాడని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకూడదు. తగినంత డబ్బు కంటే ఎక్కువగా ఆశించకూడదు. భయము నిన్ను వెంటాడుతుంది. భయం ఒక బంధకం. భయం పాపం. భయము నీకు సంఖ్యలేసేస్తుంది, దేవుని నుండి దూరం చేసేస్తుంది. నీకు చాలా కావాలనుకుంటావు, కానీ వాటికంటే ఎక్కువ దేవా నీ సన్నిధిలో నాకు ఒక గంట గడపడానికి నా కృపను దయచేయి. ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలో ఘనత, ఆయన సన్నిధిలో మహిమ, ఆయన సన్నిధిలో ప్రభావం, ఆయన సన్నిధిలో బలం, ఆయన సన్నిధిలో సౌందర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సన్నిధి కావాలి. కనుక దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ యూ. నీకు కలిగిన సమస్తంతో ఆయనను ఘనపరచాలి అనే ఉద్దేశం ఉండాలంట. నీకు ధనము హెచ్చినా వాట్ షుడ్ బి యువర్ ఇంటెన్షన్? నీకు కలిగిన దానితో నేను దేవుని ఘనపరుస్తాను, నాకు ఇచ్చిన వాటన్నిటితో నేను దేవుని ఘనపరుస్తానని ఒక వాక్యం ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ప్రొవర్బ్స్ 3:9. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. భార్య భర్తలు వచ్చి, నేను రామ్నగర్లో ఆఫీస్లో పనులు ఉన్నాయని అక్కడ వెళ్ళి చేస్తుంటే ఇద్దరు వచ్చినారు. వారు మరి 1,00,000 రూపాయలు కవర్లో పెట్టి నాకు ఇచ్చినారు. నాకు అనిపించింది, 1,00,000 ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకు? నేను అడిగినాను, ఇది ఎక్కడి నుండి? వెంటనే నా హోలీ స్పిరిట్ చెప్తుందన్నమాట, ఇది వాళ్ళు అప్పు చేసి దేవునికి ఇస్తున్నారని. నేను అన్న అప్పు చేసినారా అని అడిగిన. అవునమ్మా. అయితే అప్పు చేసింది దేవునికి ఎందుకు? అప్పు చేసి ఇవ్వమన్నాడా దేవుడు నిన్ను? నీ రాబడి అంతటిలో నువ్వేం చేయాలి? బాగా ఆ అప్పు తీరాని వారు వడ్డీలు కట్టాలా, దాని వడ్డీ కట్టాలి. ఎందుకు? దేవునికి అలాగ అవసరం లేదు. నువ్వు అంత ప్రయాసపడే అవసరం లేదమ్మా. నీకు కలిగిన దాంట్లో నువ్వేం చేయి, దేవునికి ఇవ్వు. అది దేవుని చిత్తం కాదు. నువ్వు అంత ఇబ్బంది పడడం. శ్రీమంతుడైన దేవుడు తన పనులు సాగనిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచు. నీ ఆస్తిలో కొద్దిగా ఇచ్చేయాలండి. నీ రాబడి అంతట్లో భాగం ఇవ్వాలండి. నీకున్న ఆహారంలో కొద్దిగా తీసి దరిద్రులకు ఇచ్చేయాలండి. నీతిమంతుడు ఆయన ఎన్నడూ ఆకలి కొననీయడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? దాన్ని కలిగిన దాంట్లో కొద్దిగా ఇచ్చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి ఉబికి పారును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం కదా. మలాకీ 3వ అధ్యాయంలో కూడా ఉంది, దేవునికి ఇవ్వాలి. యేసుప్రభు ఏమంటాడు? దేవునికి కైసర్ది కైసర్. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఇంతమంది దశమ భాగం దేవునికి ఇస్తారంటే నాకు తెలుసు చాలా చేతులు ఇవ్వవని. నేను అడగాను, దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. దశమ భాగం ఇచ్చే వారి పంటను పాడు చేసే పురుగును దేవుడు ఏం చేస్తాడ? గద్దిస్తాడు. నాతో కొందరు అడిగినారు, అమ్మ మీరు ఇచ్చే వాటి గురించి ఎందుకు చెప్పారు? అప్పుడప్పుడు చెప్తాం, దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు. కానీ ఇవ్వు అని చిన్నపిల్లలు నేర్పించడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. ఈ సత్యాలన్నీ వారికి తెలుసు కదా. ఇచ్చినవాడు ఎప్పుడైనా పేదవాడవుతాడా? దేవునికి ఇచ్చినవాడు పేదరికంలో వస్తాడా? దేవునికి ఇవ్వని వాడు ఎప్పుడైనా గొప్పోడవుతాడా? దేవునికి తెలుసు నీ దగ్గర నుండి ఎట్టలాగాలనా. ఒక్క ఇంజక్షన్ 1,00,000 రూపాయలు అంటాడు, అప్పుడు పోతాయి. నువ్వు కూడగొట్టినవి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, నీకు స్వస్థతనిచ్చి, నీకు ఆత్మనిచ్చి, నీ ప్రార్థనలన్నీ సఫలపరిచి నేను పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్న దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే కదా. ఎంత ఇచ్చినా తక్కువే. అయితే ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది, 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. భయం పట్టుకుంది మీకు, అదొక శాపం. నాకు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అంశం డీల్ చేయాలి కదా. నేను భయం ఒక శాపం అని ప్రసాదం చేయాలని ఉన్నది. ఇట్స్ ఎ కర్స్. ఫియర్ ఇస్ ఎ కర్స్. ఎందుకంటే నీకు నెమ్మది లేదు. నెమ్మది లేక విస్తారమైన ధనం ఉండట కంటే నెమ్మదితో వట్టి రొట్టె ముక్క తినుట మేలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుమతించుకుంటే ఎలా మింగుతావు? గుట్టుకడి నీళ్లు మింగలేవు, నువ్వు ముద్దడ ఆహారం తినలేవు. ధనం ఉన్నది, సరే మీ దగ్గర చాలా ధనం ఉంది, అంతా తినగలుగుతారా మీరు? డాక్టర్ ఏమంటాడు? స్టాప్, ఒకటే పూట తినాలి, 2 ఇడ్లీలు తినాలి, 2 పుల్కలు తినాలి, దానికంటే మించి తినవు, తింటే సస్తావు అంటాడు. అప్పుడు చచ్చినట్టు నీకున్నవి ఏం చేయాలి? నువ్వు మిగిలినవి మళ్ళీ పెట్టాను ఫ్రిడ్జ్లో తీసుకొని వెదజల్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ జనులు ఇవ్వకుండా శాపగ్రస్తులు అయిపోయినారు. ఇస్తే మాత్రం నేను ఎలా దీవిస్తాను? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దిస్ ఐ లవ్ విత్ దిస్ వరల్డ్. ఎక్కడ లేదు
మీరు నన్ను శోధించండి అని. టెస్ట్ మీ అని లేదు. మరి ఇక్కడ ఉన్నది మీరు నన్ను శోధించిన ఎడల అంటే ఇచ్చి శోధించాలి, ఇచ్చి టెస్ట్ ద లార్డ్. తిరిగి నీకు ఎన్ని రెట్లు దేవుడు ఇస్తాడు. నీ డబ్బు మినహా అయిపోతుంది, నీకు వ్యర్థమైన ఖర్చులన్నీ దేవుడు ఏం చేస్తాడు? కొట్టి పారవేస్తాడు. దేవునికి స్తోత్రం. పోలీస్ స్టేషన్ లేదు ఖర్చు, హాస్పిటల్ ఖర్చు లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు పోయే ఖర్చులు లేవు, అన్నీ కొట్టి పారేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకున్న దాంతో నీవు సంతృప్తిగా జీవిస్తావు. వ్యర్థమైన మాటికి నువ్వు ఖర్చు పెట్టవు, అప్పుడు మిగిలిపోతుంది కదా. నాకు అనిపిస్తుంది, స్త్రీలు భర్తల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే ఆ భర్త మారు మనసు పొందితే ఆ వ్యర్థమైన ఖర్చులన్నీ వీళ్ళకి ఇన్కమ్ అయిపోతుంది కదా. లేకుంటే ఎన్ని ప్యాకెట్లు సిగరెట్ కాలవాలి, ఎన్ని బాటిల్స్ తాగాలి, ఎంత పరస్త్రీ వ్యామోహంలో డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ వాడు సిక్ అయిపోతాడు, గుండె బలహీనమైందని మళ్ళీ హాస్పిటల్ వేయాలి, ఐసీయూలు వేయాలి, మళ్ళీ లక్షల ఖర్చు. ఈ ఖర్చులన్నీ కొట్టి పారవేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మన ఇంటిలో ఏం కావాలి? రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు డబ్బు కొరకు ప్రార్థన చేయకు. దేవా, ఆనాడు జక్కయ్య ఇంటికి నువ్వేమి ఇచ్చినావు? రక్షణ ఇచ్చినావు. హల్లెలూయా. జక్కయ్య ఆస్తిపరుడండి, లంచగొండి, సుంకపు గుత్తెదారి. వారికి డబ్బు 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 తప్ప దేవుడు లేడు. కానీ ఏదో ఒక చిన్న ఆశ కలిగింది. ఏంటంటే నేను యేసయ్యను చూడాలి. ఆ చిన్న ఆశను దేవుడు ఇంత గొప్పగా దీవిస్తాడా? మేడి చెట్టు ఎక్కిండంట. మేడి చెట్టు గురించి నేను చదివినాను. ఎక్కుతుంటే జారుతారంట. ఒక్క అడుగు ఎక్కితే 10 అడుగులు జారుతాయి. కష్టపడి ఎక్కినాడు. ఆ మేడి చెట్టు నిండా పెద్ద పెద్ద నల్ల చీమలు ఉంటాయండి. అవి కుడితే మాత్రం భలే మంటలేసి అయినా ఎక్కినాడు. ఎవ్వరు నన్ను చూడొద్దు, ఎందుకంటే జనాలు చూస్తే ఈ లంచగొండికి ఏం దాపురించింది, ఇప్పుడు యేసయ్యను చూడాలని వచ్చింది తలంపాన్ని ఎక్కిరిస్తారేమో అని ఎవ్వరి కనబడకుండా గుబురు గుబురు ఆకుల గుండి యేసయ్యను చూస్తే చాలా అనుకున్నాను. కానీ యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలిచి, జక్కయ్య త్వరగా దిగిరా. బా, దేవునికి స్తోత్రం. పేరు పెట్టి పిలిచినాడు. అంటే దేవునికి భక్తుల పేర్లు తెలుసు, లంచగొండ్ల పేర్లు కూడా తెలుసు, పరిశుద్ధుల పేర్లు తెలుసు, పాపుల పేర్లు కూడా తెలుసు. పేరు పెట్టి పిలిచినాడు. చూడండి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత సంగతులన్నీ మారిపోయింది. ఈ లంచగొండి, ఈ ధనవంతుడు, పరుల సొమ్ము కూర్చుకున్నవాడు, మనస్సాక్షి లేనివాడు, కఠినుడు పూర్తిగా మారిపోయినాడు యేసు ప్రభు రాగా. హల్లెలూయా. ఏమన్నాడంటే, అయ్యా, నాకు కలిగిందంతా నేను తీసుకున్నాను కదా బిగబట్టి అందరి దగ్గర, అవన్నీ నేను ఎన్ని రెట్లు చెల్లిస్తాను? 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. నాకు ఇక ధనంతో పని లేదు, నాకు నువ్వు ఉంటే చాలు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడే యేసుప్రభు అంటాడు, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అప్పుడే ప్రభు అంటున్నాడు, నేను నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకంకు వచ్చినానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మీతో ప్రభు తప్పకుండా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. దేవుడిచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా వాడండి. మరి అప్పు లేకుండా బ్రతకడానికి ప్రభు పాదాల దగ్గర సహాయం అడగండి. చాలా డబ్బు ఉంటే కొద్ది పేదవారితో పంచుకోండి. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నువ్వు చేసిన మంచిదానికి దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలము ఇస్తాడు. డబ్బు కూర్చుకోవడం కాదు నీ పని, దేవుని సన్నిధి అనుభవించడం నీ పని. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ బోడు చాలయ్యా, నీ బోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనా ఉంటానేసయ్యా. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. ఎన్ని
బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎన్ని శ్రమలు ఉన్నను, నిష్ఠూరమెదురైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, కలలన్నీ చెదరినా, బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, కలలన్నీ చెదరినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుడు ముఖ్యమా, ధనం ముఖ్యమా? ఎవరిని వెతకాలి? ధనం వెతకాలనా, దేవుని వెతకాలనా? ఎవరిని కలిగి ఉండాలి, ధనమా దేవుడా? వెరీ గుడ్, 100 మార్క్స్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రి గొప్ప దేవ, ధనము శాశ్వతం కాదు, ధనమును నమ్ముకునివాడు పాడైపోవునని వాక్యంలో. ధనాన్ని కలుగజేసేవాడవు నీవు నైనా, ధనవంతునిగా చేసేవాడు నీవు. ఇస్సాకు నీ యందు భయభక్తులు కలిగినవాడు, కష్టపడినాడు, నిన్ను నమ్ముకున్నాడు. నువ్వు అతనికి తోడై ఉన్నందుకు అతడు గొప్పవాడాయను. అతడు గొప్పవాడగు వరకు అతన్ని క్రమంగా ఆశీర్వదించినావు నాయన. గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న వారిని నీవు పేదరికంలో ఉంచవు తండ్రి. చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, భయంతో గడుపుతున్నారు సమయాన్ని. అప్పుల వారు వస్తారా, మమ్మను పూలనాడుతారా, మమ్మల్ని ఇబ్బంది పెడతారా, తీసుకున్న అప్పు తీర్చలేకున్నాం. అవును తండ్రి, తెలివి మాలి
అప్పు చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడేవారు ఉన్నారు. కలిగిన కొద్దిగా అయినాను నెమ్మది కలిగిన చోట వట్టి ఆకుకూరల భోజనం తినుట ఎంత సంతోషం అనే వాక్యంలో ఉంది. విస్తారమైన ధనం ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత శ్రేష్టం. దేవుని కలిగి ఉంట మరెంత శ్రేష్టం. తండ్రి అప్పు చేసి తీర్చక ఆత్మహత్యకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. నేను ఎంత మోసం ఈ ధనం, ఎంత శాశ్వతము. దేవుని కృప, ఆయన కృపలో ఆశ్రయించకుండా ప్రభువా ఈలోక ధనము కొరకు పరుగులెత్తి వెంటాడి కూర్చుకొని అనుభవించడానికి కూడా భాగ్యం లేకుండా ఎంతమంది లోకం నుండి దాటిపోతున్నారు. ఒకడు విస్తారమైన ధనమున్న వాని జీవనం ఏ పాటిదినైనా వాడు దేవుని మీద దృష్టి లేకుండా కేవలం ధనం మీదనే దృష్టి పెడితే వాడంతా పేదవాడు ఇంకెక్కడున్నాడు? వెర్రివాడని దేవుని పిలుస్తున్నావు ప్రభు. దేవుని ఎడల ధనవంతులు కావాలి మేము. యూ హ్యావ్ టు బికమ్ రిచ్ టువర్డ్స్ యూ లార్డ్. ఎందుకంటే మాకేది కొదవ లేకుండా నువ్వు నడిపించే గొప్ప దేవుడు అవుతాను. నీతిమంతుడు విడవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తట నేను చూచి ఉండలేదని సెలవిచ్చినావు. దావీదు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభు, ద రైటియస్ ఆర్ నెవర్ ఫర్సేకన్. ధనాశ సమస్త కీడులకు మూలమని వాక్యంలో. ధనము వెంబడి పరిగెత్తడం కాదు, మేము నిన్ను వెంబడించాలి ప్రభు. మాకు కలిగిందంతా నీకు అర్పించి మేము వెంబడిస్తే మాకు ఊహించిన దానికంటే, అడిగి వాటన్నిటికంటే, మేము వెతుకు వాటన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తావు తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి అక్కర తీరుస్తానన్నావు. క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అక్కర తీరునని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును తండ్రి, ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపెట్టడానికి ఉన్న విచక్షణ శక్తి మాకు దయచేయండి. మోసపు బ్రతుకు తొలగించుకోవడానికి ఉన్న కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అబద్ధములాడి ఇల్లు కట్టడం, అబద్ధములాడి పెళ్లి చేయడం, అది నీకెంత హేయము నీ దృష్టికి నాయన. ఏవి నిలవదు అలాంటిది. మంచి మనస్సాక్షితో కొద్దిగా ఉంటే చాలు. క్రమక్రమంగా నా దేవుడు నన్ను నా పిల్లలను దీవిస్తాడనే విశ్వాసము ప్రతి హృదయంలో మీరు దయచేయండి. ఆ వ్యర్థమైన భయాలన్నీ యేసునామములో కొట్టి పారవేస్తున్నాను తండ్రి. ఐ రెబ్యూక్ ఆల్ ద ఫియర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతావు నాయన. నేల నుండి దరిద్రం లేవనెత్తి ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడవు తండ్రి. నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నాను. దీనులు భూమి యొక్క ఉన్నతమైన స్థలంలో ఉంటారని వాక్యంలో ఉంది నాయన. బహుక్షేమం కలిగి వారు నివసిస్తారని వాక్యంలో ఉంది. శ్రీమంతుడవు నీవు ప్రభువా. నీ బిడ్డలు అనాథులుగా విడవబడరు ప్రభు. లోకరీతిగా ఉన్న శ్రీమంతులు వారి పిల్లలను వారికంటే శ్రీమంతులుగా తయారు చేస్తారు కదా ప్రభు. నువ్వెంత నమ్మదగిన దేవుడవు మాకున్నావు. నీ మీద మాకు గురి దయచేయండి. నీ మీద మాకు లక్ష్యము దయచేయండి. ఒకటి ధనవృద్ధి చేసుకుంటే వాని చూసి అసూయపడకుండా, బాధపడకుండా, నీ రెక్కల క్రింద దీనులై ఉన్నప్పుడు నీవు కూడా తగిన కాలమందు హెచ్చించే దేవుడు అని విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి నీ ఆత్మాభిషేకం దయచేయండి. మాధ్యమాల గుండా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా వారి అవసరతల అక్కర్లన్నీ తీరునుగాక, వారికి సమృద్ధి కలుగునుగాక, వ్యర్థమైన భయాలన్నీ తొలగించమని ప్రభువా వారికి సమృద్ధి దయచేయమని, సంతోషం దయచేయమని, సమాధానం దయచేయమని, భయాన్ని పారద్రోలమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505047118 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15.
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.